الحمد لله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد. هذا ما توعدون لكل أواب حفيظ. من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود. لهم ما يشاءون فيها ولدينا مزيد. وكم أهلكنا قبلهم من قرن هم أشد منهم بطشا فنقبوا في البلاد هل من محيص. إن في ذلك لذكرى لمن كان له قلب أو ألقى السمع وهو شهيد. وقال سبحانه وتعالى إن الدين عند الله الإسلام ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి శోభిస్తాయి. ఎవరైతే సర్వాన్ని సృష్టించి అందులో మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడో ఆ ప్రవక్తలందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దరూద్లు మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ధర్మం కోసం తప్పించారో ప్రత్యేకించి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన తర్వాత మరొక ప్రవక్త లేరు, ఆయన తర్వాత మరొక గ్రంథం లేదు, ఈ భావన మన వరకు చేరేలా పూర్తి ప్రయత్నం చేశారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం అని ప్రస్తావించాడు. ఈ ఇస్లాం ఖురాన్ ద్వారా మనకు వచ్చింది. ఈ ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనల ద్వారానే మన దాకా చేరింది. ప్రవక్త గారి బోధనలు, పద్ధతులు, సిద్ధాంతాల్లో లేని ఏ పనైనా కూడా ఇస్లాంకి సంబంధమే లేదు. ప్రవక్త గారి ఆమోదం తప్పనిసరి. అది బాగుంటేనో మాకు నచ్చితేనో చేసేది కాదు. ప్రవక్త గారి ఆమోదం ఉంది అంటేనే మేము పాటించాల్సినటువంటిది. పర్వాలేదులే అన్న పదానికి ఇస్లాంలో అనుమతే లేదు. ప్రవక్త గారి ఆమోదమే మాకు కావాలి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తేనే మనం అనుసరించాలి. నమాజులు చదువుతున్నాము, 5 పూటల తప్పనిసరి అని ప్రవక్త గారు నేర్పించారు. మా దగ్గర బలం ఉంది, మేము యువకులము, 10 పూటల చదువుతాము అంటే కాదు, ఇది తప్పుడు ధోరణి. ప్రవక్త గారు ఎంతైతే చెప్పారో అంత పాటించండి చాలు. ఒకానొక సందర్భంలో సహాబాలు 3 నెలల దాకా ఆపకుండా ఉపవాసాలు పాటించదలుచుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఆపారు. వద్దు, ఎవరు కూడా 3 నెలల వరకు ఈ విధంగా ఉపవాసాలు ఉండటానికి లేదు. ఎవరన్నా ఎక్కువ ఉపవాసాలు పాటించదలుచుకున్నట్లయితే అది కూడా రంజాన్ కాని నెలల్లోనే. రంజాన్లో 30 రోజులు తప్పనిసరి. రంజాన్ తర్వాత ఎవరైనా ఉపవాసాలు పాటించదలుచుకున్నట్లయితే 15 రోజుల దాకా రోజు మార్చి రోజు ఉపవాసం ఉండొచ్చు అని అన్నారు. ఆనాడు సహాబాలు కాబట్టి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. మరి ఈ రోజుల్లో గింజుకున్నా కూడా మసీదుకు రండి, మసీదుకు రండి అని బతిమిలాడినా కూడా అతి కష్టం మీద జనాలు మసీదుకు వస్తున్నారు. అది కూడా ఇంట్లో ఇబ్బందులు, లేదా పిల్లలు పట్టించుకోవటం లేదనో, గౌరవం లేదనో అలా మసీదుకు వచ్చే సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటువంటి వారికి గౌరవం అనేది అల్లాహ్ దగ్గర కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకు? అల్లాహ్ కోసం వచ్చిన వారికి అల్లాహ్ తన గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఏదో ఇంట్లో ఇబ్బందులు పట్టలేక మసీదుకు వచ్చిన వాళ్ళకి గౌరవం లేదు, ఏమీ లేదు. కాకపోతే ఒక పుణ్యం ఉంది. ఏంటి అంటే అక్కడ నేర్చుకునే వాళ్ళ దగ్గర ఇంతో అంత తెలుసుకొని కొద్దో గొప్ప నేర్చుకున్నట్లయితే వాళ్ళకి ఎంతైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యం ఇస్తున్నాడో అంతే ఊరకనే వచ్చిన వాళ్ళకు కూడా పుణ్యం ఇవ్వటం జరుగుతుంది అని ప్రవక్త గారు అన్నారు. ఒకానొక సందర్భంలో ప్రవక్త గారు చెప్పిన మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలందరినీ పిలిచి ఒక సభను చూపించాడు. ఆ సభలో చాలా మంది ఖురాన్ చదువుతున్నారు, జిక్ర్ చేస్తున్నారు, దువాలు చేసుకుంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అందులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ క్షమించేస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు.
దైవదూతలు అడుగుతారు, ప్రవక్త, ఒక వ్యక్తి ఊరకనే వచ్చి కూర్చున్నాడు, దుఆ చేద్దాము, ఖురాన్ చదువుదాము అన్న ఉద్దేశంతో రాలేదు. ఊరకనే వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అతనికి కూడా ఈ క్షమాపణ ఉందా అంటే, అవును, అతనికి కూడా ఈ క్షమాపణ ఉంది. సంపూర్ణంగా అందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి క్షమాపణ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు గుర్తు చేశారు. మరి మసీదులు కూడా అంతే. కొంతమంది వయసు అయిపోయి వస్తున్నారు. ఇంకొంతమంది ఇంట్లో పోరు పడక వస్తున్నారు. ఇంకొంతమంది ఖాళీగా ఉన్నామని వస్తున్నారు. ఏ విధంగా వచ్చినా అల్లాహ్ ఖచ్చితంగా వాళ్ళ కొద్దో గొప్ప పుణ్యం తప్పకుండా ఇస్తాడు. కాకపోతే మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళకి, విశ్వాసంతో వచ్చిన వాళ్ళకి, అల్లాహ్ ముందు మొరపెట్టుకుందాము అన్న ఆశతో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా బదులు ఇస్తాడు. ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో పుణ్యము బరకత్ ప్రసాదిస్తాడు అని వాగ్దానం చేయటం జరిగింది. మన్ తరక సలాత ముతఅమ్మిదన్ ఫఖద్ బరిఅత్ మిన్హు జిమ్మతుల్లాహ్. ఎవరైతే కావాలని ఫరజ్ నమాజులను, తప్పనిసరి చేయబడిన 5 పూటల నమాజును ఎగ్గొడతారో వారు అల్లాహ్ సంరక్షణ నుంచి దూరం అవుతారు. ఆ నమాజుకు వచ్చినట్లయితే అల్లాహ్ సంరక్షణ ఖచ్చితంగా లభిస్తుంది. ఆ సంరక్షణ మనకు లభించాలి అని మనమంతట మనం ప్రయత్నిస్తే తప్పించి ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ప్రోత్సహించలేరు. మన ఆశ పుట్టనంత వరకు, మాకు కోరిక కలగనంత వరకు, నేను అల్లా ముందు పశ్చాత్తాపం చెందాలి అని అనుకోనంత వరకు ఎవరూ మనకు సహాయం చేయలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా చెయ్యను అని అన్నాడు. ఎప్పుడు చేస్తాడు? మన ప్రయత్నం ఉంటే, మన వంతు కృషి మనం చేసినట్లయితే అల్లాహ్ సహాయం చేస్తాడు. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. ఏ సమాజం అయితే తమని తాము మార్చుకోవటానికి ఇష్టపడదో అల్లాహ్ కూడా వాళ్ళని మార్చాడు. వాళ్ళంతట వాళ్ళు మారటానికి సిద్ధపడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం చేస్తాడు. వల్లజీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా. ఎవరైతే మా మార్గంలో కష్టపడతారో, కృషి చేస్తారో వారికి మేము మరిన్ని మార్గాలు తెరుస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇటువంటి తరుణంలో మన సమాజంలో ఇస్లాం అనంగానే కొంతమంది ఆ తావీజులు, పచ్చ టోపీలు, పచ్చగుడ్డలు, ఆ ఊదు కర్పూరాలు వేసుకొని, కర్పూరాలు, నిమ్మకాయలు వేసుకొని ఇంటింటా తిరగటాలు ఇవి కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూసినట్లయితే షియా సమాజము నల్ల వస్త్రాలు ధరించి మొహర్రం నెలలో 10 రోజుల దాకా మాంసం ముట్టుకోవటం లేదు. దాని మీద రక్తం వచ్చేదాకా కత్తులు, బ్లేడ్లతో ఆటలాడుతున్నారు. ఏంది ఈ పనులు? ఇవి ప్రవక్త గారు నేర్పించినటువంటివా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఇది నేర్పించారా అంటే లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? చదువు లేక. ఈ చదువు లేకే మన సమాజంలో ఉన్న దరిద్రాలన్నీ. ఒక ముస్లిం ఇస్లాంని అనుసరించలేకపోతున్నాడు అంటే కారణాలు తర్వాత మొదటి కారణం చదువు లేదు. మిగతా ఏవైనా కావచ్చు. ముందు చదువు లేదు కాబట్టే. చదువు అంటే మద్రసాకెళ్ళే చదవాల్సిన అవసరం లేదు. మసీదుకొచ్చే చదవాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన. మేము పాటిస్తున్న ఈ పద్ధతులు ఎక్కడి నుంచి మేము పాటిస్తున్నాము? ఒక పని చేస్తున్నాము. ఎవరు చెప్తే చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? 5 పూటల నమాజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞ కాబట్టి పాటిస్తున్నాము. రంజాన్ వస్తే ఉపవాసాలు ప్రవక్త గారి బోధన కాబట్టి మేము పాటిస్తున్నాము. సంవత్సరంలో ఒకసారి జకాతు, మన దగ్గర స్తోమత ఉన్నట్లయితే హజ్ కూడా చేస్తున్నాము. ఇవి ఇస్లాం యొక్క సిద్ధాంతాలు కాబట్టి, మూల సూత్రాలు కాబట్టి పాటిస్తున్నాము. ఇలా ఆలోచించి ఎవరైతే ముందుకొస్తారో వారు ముస్లింలు. లేదులే, మా బజార్‌లో అందరూ ఇలా చేస్తున్నారు, మా ఊర్లో అందరూ ఇలా చేస్తున్నారు, డబ్బున్నోళ్ళందరూ అజ్మీర్ ఎళ్తున్నారు అంటే మీరు షిర్క్‌కి దగ్గరవుతున్నారు. మీకు తెలియకుండానే షిర్క్‌కి దగ్గరవుతున్నారు. అల్లా ఏ పాపాన్నైనా కూడా ఆయన క్షమించాలి అని అనుకుంటే కారణం కూడా అవసరం లేదు. ఆయనకి క్షమాపణ కోసము కారణం అవసరం లేదు. కానీ పట్టుకోవాలనుకున్నట్లయితే ఏ చిన్న విషయాన్ని కూడా అస్సలు వదలడు. మరి అలాంటి సందర్భంలో ఈ షిర్క్ ఏంటి? ఎందుకు క్షమించను అని పట్టుబట్టాడు అంటే అల్లాహ్ యొక్క ఏకదైవారాధన. ఇస్లాం యొక్క మూల సూత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏకదైవారాధన. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే ఆరాధించాలి అన్న సిద్ధాంతము ఇస్లాంకి మూలము. ఈ సిద్ధాంతమే లేకపోతే మీరు ముస్లిమే కాదు. మీ ఆధార్ కార్డ్‌లో ఏమైనా ఉండొచ్చు. మీ రేషన్ కార్డ్‌లో పేరేమైనా ఉండొచ్చు. మీకు ఉర్దూ కూడా వచ్చి ఉండొచ్చు. కానీ మీరు అల్లాహ్ దృష్టిలో ముస్లిం కాదు. మన విశ్వాసము ఖురాన్‌కి సమానంగా ఉంటేనే మనం ముస్లిము. ఖురాన్‌కి ఎక్కువ, తక్కువ ఉండటానికి వీల్లేదు. ఎంతవరకైతే ఖురాన్ ఆమోదించిందో అంతవరకు మాత్రమే ఉండాలి. అదే అల్లాహ్ కోరుకున్నటువంటి విశ్వాసము. మరి మొహర్రం నెల
మొహర్రం నెల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఇన్న ఇద్దతు షుహూరి ఇందల్లాహి ఇస్నా అష్రా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద నెలలనేవి 12గా ఖరారు చేయబడ్డాయి. ఈ 12 నెలలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అలాగే ఖరారు చేశాడు. మొహర్రాన్ని షహరుల్లాహిల్ మొహర్రం అని గౌరవం ఇచ్చాడు. అంటే ఈ గౌరవప్రదమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నెల. ఈ మొహర్రం నెల అరబ్బులు ఎంత పవిత్రంగా చూసేవాళ్ళంటే, మొహర్రం నెలలో వాళ్ళంత మంచివాళ్ళు, అరబ్బులంత గొప్పవాళ్ళు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకరు. మొహర్రం నెలను వాళ్ళంతగా గౌరవిస్తారు. మొహర్రం నెలని ఎంతగా ఇష్టపడతారంటే, కనీసం చీమకి కూడా హాని చేయరు. తమ ఇంటికొచ్చి ఎవరన్నా ఇల్లు వాకిలి దోచుకుంటున్నట్లయితే కళ్ళారా చూస్తారు గానీ, కనీసం ఆపనన్నా ఆపరు. అలాంటి మనుషులు అరబ్బులు ఈ గౌరవము మొహర్రం నెలకిచ్చేవారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయ్యారు. ప్రవక్త అయిన తర్వాత ఇస్లాం గురించి బోధించారు. అది మొహర్రం కావచ్చు, మొహర్రం కాకపోవచ్చు. ప్రతీదీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెల. ఈ నెలలో ఏ నెలలో కూడా, ఏ రోజుకి కూడా, ఏ క్షణమైనా కూడా ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకొకళ్ళ ధనాన్ని లాక్కోకూడదు. ఇంకొకళ్ళ గౌరవాన్ని కించపరచకూడదు అని ప్రవక్త గారు మనకు బోధించారు. ఎవరైతే ఈ విధంగా ఇతరులను ఇబ్బంది పెడతారో, ధనాన్ని లాక్కుంటారో, వ వ వీపు వెనకాల చాడీలు చెబుతారో వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అవిశ్వాసానికి దగ్గరవుతున్నారు అని ప్రవక్త గారు నేర్పించారు. మరి మొహర్రం నెలలో యుద్ధాలు కూడా చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటిది. ఇంకొక ఆలోచన చేశారు. మొహర్రం ఈ పేరుని, నెలని మార్చేద్దాము. ఈ మొహర్రం నెలని తర్వాత నెలని మొహర్రం అనుకుందాము. ఈ నెలని పేరు మార్చేసుకొని రజబ్ అని పెట్టుకొని ఈ నెలలో గొడవ పడదాము. ఈ నెలలో పోట్లాడుకుందాము అన్నటువంటి మనుషులు ఆ అరబ్బులు. మొహర్రం అనంగానే ఇంతలా గౌరవించారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన తర్వాత మొహర్రం అన్నప్పుడు ఒకే మాట చెప్పారు. అది కూడా ఏమిటి అంటే 10వ తారీఖున, మొహర్రం నెల 10వ తారీఖున యూదులు ఉపవాసం ఉంటున్నారు. మీరెందుకు ఉపవాసం ఉంటున్నారు అని అడిగితే, మేము మూసా అలైహిస్సలాం గారి వారసులము. ఆయన ఫిరౌన్ నుండి రక్షించబడ్డారు. ఫిరౌన్ నడి సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. దానికి కృతజ్ఞతగా మూసా అలైహిస్సలాం గారు ఉపవాసం పాటించారు. మేము కూడా ఉపవాసం పాటిస్తున్నాము అని యూదులంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విన్నారు. అయితే నేను కూడా ఉపవాసం ఉంటాను. ఒకవేళ నేను వచ్చే సంవత్సరం బతికున్నట్లయితే 2 ఉపవాసాలుంటాను. మీకు వ్యతిరేకంగా ఒకటి, మూసా అలైహిస్సలాం గారు మాకు వారసులు. మీకంటే ఎక్కువ వారసత్వం మాకే ఉంది అని ప్రవక్త గారు ఆ ఉపవాసం గురించి తెలియచేశారు. మరియు ఒక సంవత్సరము, గత సంవత్సరం యొక్క పాపాలు హరించి వేయబడతాయి అని నేర్పించారు. మొహర్రం నెల 10వ తారీఖు వచ్చినప్పుడు ఇదే పని మనం చేయవలసినటువంటిది. ఏంటిది? ఉపవాసం పాటించటము. శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం పాటించటానికి ఇష్టపడాలి. ఒక సంవత్సరం యొక్క గత పాపాలు క్షమించబడతాయి. ఆ పుణ్యం పొందటానికి మనం ముందుకు రావాలి. ఇది ఇస్లాం యొక్క పద్ధతి. ఇది ఇస్లాం యొక్క సాంప్రదాయము. ఈ నెలలో ఇంకేమన్నా ఉన్నాయా అంటే లేవు. ఇంక ఏమీ లేవు. అసలు ఉండని అవకాశమే లేవు. ఎందుకంటే ప్రవక్త గారి బోధనల్లో లేదు కాబట్టి. ఉన్నదొకటే, అది ఉపవాసము. ఈ పద్ధతి ప్రవక్త గారి నుంచి మనం నేర్చుకున్నాము. మొహర్రం నెల 9 మరియు 10వ తారీఖులు ఉపవాసం ఉండండి అని ప్రవక్త గారు నేర్పించారు. ఓపిక లేదు, నేను అనారోగ్యంలో ఉన్నాను, సుదూర ప్రయాణాల్లో ఉన్నారంటే పర్వాలేదు. అదే రంజాన్ అయితే ఆ ఉపవాసాన్ని మరొక రోజుకి మార్చుకోవాలి. వదలటానికి లేదు. కానీ మొహర్రం కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉండగలిగితే ఉంటాము, లేకపోతే లేదు. కానీ ఉండాలన్న ప్రయత్నము, తపన మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, మన అఫ్తర సాయిమన్ ఫలహు మిస్ల అజ్రి ఫాయిలిహి. ఎవరైతే ఉపవాసం ఉన్నారో, వారికి ఏదన్నా తినిపిస్తారో, వాళ్ళకి కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని తెలియచేశారు. అంటే మొహర్రం నెల ఉపవాసం పాటించలేని వ్యక్తులు, ఈ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఏదైనా తినిపించారు అంటే, వాళ్ళకి కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభించవచ్చు అని హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. మొహర్రం నెల మొత్తము ఇదే మనకు ప్రవక్త గారు నేర్పించింది. అల్లాహ్ నెల కాబట్టి ఎవరి దగ్గరైనా సామర్థ్యం ఉన్నట్లయితే మరిన్ని ఉపవాసాలు పాటించుకోండి అని అన్నారు. అంతే. అంతకు మించి మనకు ప్రవక్త గారు ఇంకా ఇంకా ఏమీ నేర్పించలేదు. కానీ మన సమాజంలో పీర్ల పండగ ఉంది మొహర్రం నెలలో. సమాజంలో పీర్ల పండగ, కర్బలా మైదానం సంఘటనలున్నాయి.
ఇది కూడా మొహర్రం నెలలోనే. ఇమాం హుసేన్ రజిల్లాహు తఆలా గారి వీరమరణం షహాదతు జరిగింది మొహర్రం నెలలోనే. ఇవన్నీ గుర్తు చేపించి మరి మన ముస్లింలను ఏడిపిస్తున్నారు. ముస్లింలు ఏడవాలి, కూర్చొని ఏడవండి. మీకు ప్రవక్త గారి కుటుంబీకుల పట్ల ప్రేమ లేదా? ఉంటే ఏడవండి అని మా మీద మనకు తెలియని ఒక మూర్ఖ సిద్ధాంతము, మూఢనమ్మకము, షిరుకు పని మా మీద రుద్దుతున్నారు. మనకు తెలియకుండా మనం ప్రవర్తించకూడదు. ఒకప్పుడంటే మన తాత ముత్తాతల దగ్గర పుస్తకాలు లేవు. అవి మా దగ్గర ఉన్నాయి. అందులో ఉన్న విషయాన్ని మనం గ్రహించాము. అయినా కూడా మేము ఈ పీర్ల పండగ చేస్తాము అంటే షిరుకు పని చేశాము. ఈ పీర్ల పండగ హసన్ హుసేన్ రజిల్లాహు తఆలా గారు రాగి, వెండి, ఇత్తడి ఇటువంటి వస్తువులతో పంజాలు నిలబెట్టి ఇమాం హుసేన్, ఇమాం హసన్, ఫాతిమా రజిల్లాహు తఆలా అన్హా, ఈ విధంగా అలీ రజిల్లాహు తఆలా గారు వీళ్ళ పంజాలు ఊరూరా తిప్పుతున్నారు. మొదటి నుంచి చివరి దాకా ఇది సంపూర్ణంగా షిర్క్. షిరిక్, అల్లాహ్‌తో పాటు భాగస్వామ్యము. ఎంతో మంది యా అలీ మదద్, యా అలీ మదద్ అని ఏడుస్తుంటారు. ఏంటి యా అలీ మదద్? యా అల్లాహ్ మదద్ అంటే ఓ అల్లాహ్ నాకు సహాయం చెయ్యి అని. మరి యా అలీ మదద్ అంటే ఓ అలీ నాకు సహాయం చేయండి అని. ఏదైతే అల్లాహ్‌ను అడగాలో అది అలీ రజియల్లాహు తఆలా గారిని ఒక మనిషిని అడిగారు కాబట్టి మీరు షిర్కు పని చేశారు. ఒకవేళ ఈ స్థితిలో మరణించినట్లయితే మీ నమాజులు మీకు ప్రయోజనం కావు. మీ ఉపవాసాలు గాని, హజ్ కూడా. హజ్ అంటే మామూలు విషయం కాదు. 10 లక్షలు పెట్టాలి. అటువంటి హజ్ కూడా ఈ పీర్ల పండగ కారణంగా వృధా అయిపోతుంది. ఎవరైతే పీర్ల పండగ చేశారో వాళ్ళు తమ పుణ్యాలను హరించి వేస్తున్నారు. కళ్ళారా పూర్తి పుణ్యం పోగొట్టుకొని శాశ్వత నరకానికి ఆహుతి అవుతున్నారు. మిగతా ఏదన్నా పాపం ఉంటే అల్లా క్షమించాలనుకున్నప్పుడు క్షమిస్తాడేమో. లేదా నరకంలో వేసి కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయటికి తీస్తాడేమో. కానీ షిరుకు పనులు చేసిన వాళ్ళకి క్షమాపణ లేదు అని ఖురాన్ మనకు గుర్తు చేసింది. ఒక నమ్మకం ఏంటంటే పర్లేదులే, అల్లా క్షమిస్తాడులే అనేది. ఇది కూడా మనల్ని మోసం చేస్తుంది. అల్లా ఎప్పుడు క్షమించాలి, ఎవరిని క్షమించాలి, ఇది ఆయన నిర్ణయము, మా నిర్ణయం కాదు. మేము ఎవరినైతే క్షమించాలనుకుంటామో వాళ్ళని క్షమించలేము. అల్లా క్షమించాలనుకుంటేనే మనల్ని అల్లా క్షమిస్తాడు. వద్దనుకుంటే శిక్షిస్తాడు. ఇప్పుడు ఈ పీర్ల పండగ ప్రవక్త గారి పండగ. ప్రవక్త గారు నేర్పించారా? ప్రవక్త గారి శిష్యులు, సహాబాలు ఎవరన్నా మనకు నేర్పించారా? లేదు. ఈ పీర్ల పండగకి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. పైగా హసన్, హుసైన్ ఇవి ప్రవక్త గారి మనవళ్ళ పేర్లు. హసన్ అందగాడు, హుసైన్ ఎంతో అందమైనటువంటి వ్యక్తి. ఈ పేర్లను మన సమాజాల్లో, ఊర్లలో ఆసన్న, ఊసన్న అని మార్చేశారు. ఈ ఆసన్న, ఊసన్న పేర్ల మీద 100 రకాల పాటలున్నాయి. ఇస్లాంలో సంగీత వాయిద్యము నిషేధము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అల్ గినాఉ యుమ్మితు నిఫాక ఫిల్ కల్బి. ఈ సంగీత వాయిద్యాలు విశ్వాసుల హృదయాలలో దొంగ ముస్లిం లక్షణాలు పెంపొందిస్తాయి. ముస్లింలు మునాఫిక్లు దొంగ ముస్లింలుగా మారుతున్నారు అంటే, ఇదా హదస కజబ, నోరు తెరిసి అబద్ధాలు చెబుతున్నారంటే ఎక్కడో పాటలున్నాయేమో. ఇళ్లలో గాని, ఫోన్లలో గాని పాటలున్నాయేమో. వైదుతుమిన ఖానా, ఏదన్నా అప్పగింత, అమానతు, బాధ్యత ఇచ్చారంటే మోసాలకి పాల్పడుతున్నారా? దానిని నివారించేందుకు ఒక చిన్న అవకాశము. సంగీత వాయిద్యాలు పీకి పడేయండి. మ్యూజిక్ ఏదన్నా ఉంటే బయట పడేసేయండి. పాటలు నివారించుకోండి. వైదా ఖాసమ ఫజర, ఒక చిన్న గొడవ జరిగిన బండ బూతులు తిట్టేవాళ్లే ఈ దొంగ ముస్లింలు. ఈ బూతులకు కూడా సగం కారణం ఈ పాటలే ఏమో. కాబట్టి మీ జీవితాల్లో సంగీత వాయిద్యాలు, పాటలు లేకుండా చూసుకోండి అని ప్రవక్త గారు మనకు నేర్పిస్తే, ఈ ఆసన్న, ఊసన్న పేర్లు మార్చి మొహర్రం పండగ చేస్తున్నారు. ఊరూర పంజాలు తిప్పుతున్నారు, జెండాలు తిప్పుతున్నారు. మొదటి నుంచి చివరి దాకా ఇందులో ఏ భాగం కూడా షిరుకు కాకుండా లేదు. అంతా షిరికే. ఏంటిది? ప్రవక్త గారి ధర్మానికి సంబంధం లేదు. ఇస్లాం ధర్మానికి సంబంధం లేదు. ఖురాన్‌లో వీటికి ఎలాంటి ఆమోదము లేదు. మరి ఇదేమవుతుంది? ఇస్లాంకి వ్యతిరేకమవుతుంది. లేదులే పర్వాలేదులే, ఎప్పటినుంచో చేస్తున్నాము. ఎవరు మీరు ఎప్పటినుంచో చేయటానికి? మనం ప్రారంభించాల్సింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి. ఆయన ఆమోదం ఉంటేనే అప్పటినుంచే ప్రారంభమవ్వాలి. ఈ ఎప్పటినుంచి ఎక్కడి నుంచి అయినా కావచ్చు. ప్రవక్త గారి నుంచి వస్తేనే అనుమతి. లేదా అనుమతి ఏమాత్రము లేనే లేదు. మరి ఎంతోమంది నిప్పుల మీద నడుస్తున్నారు. నిప్పుల మీద నడిచి మేము అల్లాహ్ కోసం ఏదో చేస్తున్నాము అని భావిస్తున్నారు. ఏంటి చేస్తున్న పని? ఇది బుద్ధి లేని పని. తమ కాళ్ళు కాల్చుకోవటము అల్లాహ్ ఏనాడు ఇష్టపడడు.
మనల్ని బాధ పెట్టాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏనాడు కోరుకోలేదు. ఉపవాసము రంజాన్ నెలలో ఉపవాసం బాధాకరం, కష్టతరమైనప్పుడు దాన్ని చల్లటి నెలల్లోకి మార్చుకోండి అని ఒక అవకాశం కూడా ఇచ్చాడు. ప్రయాణాల్లో ఉన్నారా? 4 రకాతుల నమాజులు మీరు పాటించలేరనుకుంటే 4 రకాతులను 2 రకాతులుగా మార్చుకోండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధర్మాన్ని సులభతరం చేశారు. కానీ ఇక్కడ చూస్తే మనల్ని మనం బాధ పెట్టుకోవటము, నిప్పుల మీద నడవటము, ఇది ధర్మము అన్నట్టుగా చూపించటం జరుగుతుంది. ఇది 100% ధర్మం కాదు. ఇందులో 1% కూడా ధర్మం అనేది లేదు. ఏదైనా ఉంది అంటే దాన్ని కూడా మార్చేశారు. హసన్, హుసైన్ ఈ పేర్లను పీర్ల కింద మార్చేశారు. ఈ పీర్లు నిషేధము. వాటిని పట్టుకొని ఊరూరా తిరగటము నిషేధము. నిప్పుల మీద నడవటం నిషేధము. తమని తాము హాని కలిగించుకోవటము. అల్లాహ్ ఇచ్చిన శరీరం ఇది. మనం స్వర్గానికి బదులుగా అమ్మేసుకున్నాము. మనం మన శరీరాన్ని అల్లాహ్‌కు అమ్మేసాము. మరణించిన మరుక్షణం మనం స్వర్గానికి చేరుకోవాలి. కాబట్టి బతికున్నంత కాలం అల్లాహ్ యొక్క ఆరాధనలు గడపాలి అనే ఒక ఒప్పందము మనం ముస్లింగా బతుకుతున్నందుకు అల్లాహ్‌కు అమ్మేసాము. అయితే ఒక సహాబీ యుద్ధంలో పోరాడుతున్నారు. యుద్ధంలో పోరాడే సమయంలో ఆయన చేయికి గాయమవుతుంది. పెద్ద దెబ్బ కావటంతో సగం చేయి ఊగుతూ ఉంటుంది. తెగి ఊగుతూ ఉంటుంది. ఇది చూసినటువంటి ఆ సహాబీ, ఈ నొప్పితో నేను ముందుకెళ్ళి పోరాటం చేయలేను. కాబట్టి మిగతా చెయ్యి కూడా తన కత్తితో తానే నరుక్కున్నారు. ముందుకెళ్లారు. వీరోచితంగా పోరాడారు. షహీద్ అయిపోయారు. మరి ఆ సహాబీ, ఇంకొక సహాబీ ప్రవక్త గారి శిష్యుడి కలలో కనిపిస్తారు. స్వర్గంలో కనిపించారు. కాకపోతే ఆయన దుప్పటి కప్పుకొని ఒక చెయ్యి దాచిపెట్టుకొనున్నారు. మరి ఇది చూసినటువంటి సహాబీకి ఏమి అర్థం అవ్వకపోతే ప్రవక్త గారి దగ్గరకొచ్చి షికాయతు చేస్తారు. ప్రవక్త, మొన్న యుద్ధంలో మరణించిన ఫలానా సహాబీ ఆయన చేయి లేకుండా స్వర్గంలో ఉన్నారు అని అంటారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆయన చేతిని ఆయనే హాని కలిగించున్నారు కాబట్టి ఆ చెయ్యి స్వర్గంలోకి ప్రవేశించలేదు అని అన్నారు. ఆ తర్వాత దుఆ చేశారు. ప్రవక్త గారి దుఆ కాబట్టి అల్లాహ్ స్వీకరించాడు. మరొక సందర్భంలో అదే సహాబీ మరణించిన ఆ సాహాబీని కలలో చూశారు. ఈసారి 2 చేతులు కనిపించాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు అదే విధంగా నరకంలో ఉంటారు అనేశారు. అంటే మన శరీరం స్వర్గానికి చేరుకోవాలంటే మనల్ని మనం గాయం చేసుకోకూడదు. ఇది ఇస్లాం యొక్క మూల సూత్రం కదా! ఇంకొకరిని హాని కలిగించకూడదు. ఇది ఇస్లాం యొక్క ప్రాథమిక సిద్ధాంతం కదా! కానీ మన ముస్లింలు చూస్తే నిప్పుల మీద నడిచి మేము ఘనకార్యం చేశామనుకుంటున్నారు. మీరు ఘనకార్యం కాదు, షిరుకు పని చేశారు. ఈ షిరుకు పని అల్లాహ్ క్షమించడు. అల్లాహ్ కోరుకున్నది అల్లాహ్ యొక్క ఆరాధన. ఆ ఆరాధనలో షిరుకు ఉండకూడదు అని ప్రవక్త గారు మనకు నేర్పించారు. కాబట్టి మొహర్రం నెల ఇది కేవలం ఒక నెల మాత్రమే. క్యాలెండర్ వచ్చిందంటే మళ్ళీ కొత్త క్యాలెండర్ వస్తుంది. అంతే తప్పించి కొత్త పండగ లాగాను, కొత్త సంవత్సరం శుభాకాంక్షలను వీటిలో లేనే లేవు. ఉండకూడదు కూడాను. మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్హుం. ఎవరన్నా ఇంకొక సమాజం యొక్క ఆచారాన్ని, పద్ధతిని, సిద్ధాంతాన్ని అనుకరిస్తే మీరు కూడా అందులో చేరిపోతారు అని ప్రవక్త గారు హెచ్చరించారు. ఇస్లాంలో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా లేవు. అదేవిధంగా ఇమాం హుసేన్ రజిల్లాహు తలాను గారి షహాదత్ వీరమరణం ఇదే నెలలో జరిగింది. అవును, చాలా దుర్మార్గం ఇది. ప్రవక్త గారి మనవడిని మేము ఆదరిస్తాము, గౌరవిస్తాము, మీకు అధికారం ఇస్తాము, ఖిలాఫత్ పదవి ఇస్తాము అని కూఫా ప్రజలు ఆహ్వానించి మోసం చేశారు. ఆయన్ని నడి వీధిలో వదిలేసినట్టుగా మార్చేశారు. ఎప్పుడైతే హుసేన్ రజిల్లాహు తలాను గారు ఉబైదుల్లా బిన్ జియాద్ అనే ఒక గవర్నర్ ఎదురుపడ్డారో, యుద్ధం చేశారో, ఆ యుద్ధంలో హుసేన్ రజిల్లాహు తఆలా గారు ప్రవక్త గారి కుటుంబీకులు మరణించారు. ఆ రోజు కూడా మొహర్రం 10వ తారీఖే. కర్బలా మైదానంలో మొహర్రం 10వ తారీఖున ప్రవక్త గారి మరవాడు ఈ విధంగా మరణించటము ఎంతో బాధాకరము. ఇప్పుడేంది, అందరం కూర్చొని ఏడవాలా? లేదు. ప్రవక్త గారన్నారు, మీ ఇంట్లో వ్యక్తులు ఎవరైనా మరణించినట్లయితే, మీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా మరణించినట్లయితే 3 రోజులకు మించి శోకించటానికి వీల్లేదు అని అన్నారు. 3 రోజులు ఏడిచారంటే సరే. 4గో రోజు ఏడవటానికి వీల్లేదు. ఒక స్త్రీ తన అన్న మరణించిన రోజు ప్రవక్త గారి దగ్గరకొస్తుంది. సమస్య చెప్పుకుంటుంది. ఆ తర్వాత 3 రోజుల దాకా ఏడుస్తుంది. 4గో రోజు పూలు పెట్టుకొని బజార్‌లో నడుస్తుంది. సహాబాలు చూశారు. "ఏందమ్మా మీ అన్న చచ్చిపోయి 4 రోజులు కూడా అవ్వలేదు కదా!" అంటే, "నాకేం సరదా కాదు. ప్రవక్త గారు 4గో రోజు ఏడవద్దన్నారు కాబట్టి నేను ఏడుపు ఆపేశాను" అని తెలియచేస్తుంది. ఒక భార్యకు మాత్రమే
4 నెలల 10 రోజుల దాకా తన భర్త కోసం శోకించే అనుమతి ఉంది. మిగతా ఏ ఒక్కరి కోసం కూడా ఇలా ఏడ్చే అవకాశం లేదు. మరిక్కడ చూస్తే మన సమాజంలో మొహర్రం నెలలో హసన్, హుసేన్, యా అలీ మదద్ అని ఏడుస్తూ, ఏడుస్తూ 14, 1200 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు. ఏందా ఈ ఏడుపు అంటే, స్కూళ్ళలో మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిత్ పిత్తేవాళ్ళము. మేము పిత్తామని తెలియకూడదని అందరి వైపు చూస్తూ ఉండేవాళ్ళము. కనీసం మొహం నవ్వుతూ అన్న కూడా పెట్టేవాళ్ళం కాదు. పసిగడతారేమో అనుకోని. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటారు. సాయంత్రానికి సైలెంట్‌గా ఉంటారు. మరి ఇమాం హుసేన్ రజియల్లాహు గారి షహాదత్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏం జరిగింది అంటే, మిమ్మల్ని ఆదరిస్తాము, ఖలీఫా పదవి ఇస్తాము, మా దగ్గరకొచ్చేయండి, మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుంటాము అని ఎన్నో వేల మంది ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించి ఆహ్వానించి కర్బలా మైదానం దాకా వచ్చినప్పుడు కనీసం ముందుకొచ్చి మాట కూడా మాట్లాడలేదు. సహాయం చేస్తామని నోటి మాట కూడా అనలేదు. నడి వీధిలో వదిలేసినట్టుగా చేసేశారు. మరి ఆ వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక దొంగ ఏడుపు ఏడుస్తున్నారు. అయ్యో! హుస్సేన్ రసూలుల్లాహ్ గారు మరణించారు అని ప్రతి సంవత్సరం ఒక కొత్త కథ అల్లి మరి ఇస్లాంలో ఉంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇది షిరుకు పనులు. ఇవి షిరుకు మాటలు. శోకించేటట్టయితే అది కూడా 3 రోజులే ఉండాలి. 1200 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు కూడా హసన్, హుసేన్, యా అలీ మదద్ అని రోడ్ల మీద నల్ల బట్టలు వేసుకొని ఏడుస్తున్నారు అంటే ఇది షిరుకు పని. ఇస్లాంకి సంబంధించిన పని ఏమాత్రము కానే కాదు. అలాగే ఈ నెలలో మరి షహాదత్ ఒకే రోజు, ఉపవాసం కూడా ఒకే రోజు. మొహర్రం 10వ తారీఖు. మొహర్రం 10వ తారీఖున ఉపవాసం ఉండండి అని ప్రవక్త గారన్నారు. అదే రోజు హుసేన్ రజియల్లాహు తఆలా గారి షహాదత్ కూడా జరిగింది. ఇప్పుడు శోకించాలా? లేదా ఉపవాసం ఉండాలా అంటే ప్రవక్త గారి బోధన ముందు ఉంటుంది ఎప్పుడైనా కూడాను. ప్రవక్త గారి మనవళ్ళు మరణించారు. మీకు బాధ లేదా అంటే ఉంది. ఇప్పుడేం చేయాలి? మనం చేసేది ఏమీ లేదు. మరణించారు, అయిపోయారు. వాళ్ళ కోసం మనం ఏదన్నా చేయగలము అంటే దుఆ చేయగలము. ఇది ప్రవక్తల సాంప్రదాయము. మరణించిన వ్యక్తులు శత్రువులైనా కూడా దుఆ చేయటం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. కాబట్టి బతికున్న వాళ్ళ కోసం దుఆ చేయాలి. మరణించేదాకా దుఆ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మొహర్రం 10వ తారీఖున ఉపవాసం మాత్రమే ఉంది. ప్రవక్త గారి ఇంట్లో ఒక విషాదం జరిగింది. ప్రవక్త గారి కుమారుడు ఇబ్రాహీం మరణిస్తారు. అదే రోజు సూర్యగ్రహణం కూడా పట్టింది. సూర్యగ్రహణము పట్టడంతో ప్రవక్త గారి మనవరు మరణించారు. ప్రవక్త గారి కుమారుడు మరణం, సూర్యగ్రహణం ఒకేసారి వచ్చాయి అని జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది విన్నటువంటి ప్రవక్త గారు వచ్చారు, అందరిని పిలిచారు, పోగు చేసి, లేదు, ఈ సూర్య చంద్రులు అల్లాహ్ అనుమతికి వస్తూ పోతూ ఉంటాయి. ఒకళ్ళ పుట్టుక, ఒకళ్ళ మరణము వీటికి ఎలాంటి సంబంధం లేదు అని ప్రవక్త గారు అన్నారు. అంటే సూర్యగ్రహణం పడితే పడింది. కానీ నా కుమారుడు మరణించాడు కాబట్టి కాదు అని ప్రవక్త గారన్నారు. అసలే కన్న కొడుకు శరీరం కళ్ళెమ్మట చూస్తున్నప్పటికీ, ఆ సందర్భంలో కాకపోతే ఇంకోసారి చెప్పుకోవచ్చు. కానీ అదే సందర్భంలో కన్న కొడుకు శరీరం ఎదురుగా ఉన్న సందర్భంలోనే ఏం చెప్పారు? ధర్మం ఇది. అల్లా యొక్క సిద్ధాంతం ఇది. మూఢనమ్మకం ఇది అని ప్రవక్త గారు అందరిని నుంచోపెట్టి చెప్పారు. ఇప్పుడు కూడా అంతే. మొహర్రం నెల 10వ తారీఖు వచ్చింది. మనకు మన సమాజంలో ఎంతోమంది ఏడుస్తున్నారు, బొబ్బలు పెట్టుకుంటున్నారు, హల్వాలు వండుకుంటున్నారు, పాయసాలు పంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇస్లాంకి సంబంధం లేని షిరుకు పనులు అని తెలియక చేస్తున్నారు. ఏంది అంటే, మీకు ప్రవక్త గారి పట్ల ప్రేమ లేదా? ప్రవక్త గారి మనవడి పట్ల ప్రేమ లేదా? అన్న వంక చూపిస్తున్నారు. ఉంది, అందుకే మేము ఉపవాసం ఉంటున్నాము. గౌరవం ఉంది కాబట్టే మేము ఉపవాసం పాటిస్తున్నాము అని మనం గర్వంగా చెప్పుకోగలగాలి. కాబట్టి ఈ పీర్ల పండగకి, ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. నిప్పుల మీద నడవటము ఏకంగా హరాం, నిషేధము. అలా చేసేవాళ్ళు ముషిరికులుగా మరణించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి మనం కోలుకోవాలి అంటే ఖురాన్ చదవాలి. ఉదయము, సాయంత్రం మసీదుకొచ్చి ఇంతో అంతో నేర్చుకుంటూ ఉంటేనే మనకు ధర్మం అర్థమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకొచ్చినప్పుడు మసీదుకు పట్టుకురండి. 10 సంవత్సరాలైనా రాకపోతే దండించి, శిక్షించి పట్టుకురండి అనన్నారు. వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉండదు కదా! మనం ఎక్కడికెళ్ళినా ఎమ్మటొస్తారు. మసీదుకు మాత్రమే రారు. ఏందంటే షైతాన్ ఈ ఒక్క చోట ప్రభావం చూపుతూ ఉంటాడు. అందుకని మీరు ప్రోత్సాహం చూపించండి. మీరే ముందుకు రాండి అనన్నారు. ఇక్కడ చూస్తే మనకు 70 సంవత్సరాలొచ్చేదాకా మన తాత ముత్తాతలు మనకి మసీదుకు తీసుకురాలేదు కాబట్టి, మన తర్వాతి తరాన్ని కూడా అలాగే తయారు చేసేలా ఉన్నాము. కొంచెం మార్చుకోవాలి.
వాళ్ళని మనమే బలవంతంగా మసీదుకు తీసుకురావాలి. ధర్మం అనేది నేర్పించాలి. అలాగే ఎక్కడన్నా ధార్మిక బయాన్లు జరుగుతున్నా, ధార్మిక ప్రోగ్రామ్‌లు జరుగుతున్నా మనం వెళ్లి కూర్చోవాలి. ఊరకనైనా ఎళ్లి కూర్చుందాము. సరదా కొద్దీ అయినా ఎళ్లి కూర్చుందాము. కనీసం తినటానికైనా ఎళ్లి కూర్చుందాము. ఎందుకంటే నేర్చుకునే ఉద్దేశ్యంతో. ఒక మాట తెలిసినప్పుడే దాన్ని ఆచరించగలము. తెలియకుండా మేము ముస్లింలం అనుకుంటే ముష్రికులు కూడా ముస్లిం అనుకుంటున్నారు. ఇప్పుడేంది శాశ్వత నరకానికి అర్హులైపోతాము. ఆ పరిస్థితి రాకూడదు. అందుకే మనం ఖురాన్ చదవాల్సిందే. బలవంతంగా అయినా చదవాల్సిందే. కనీసం మరణానికి దగ్గరగా ఉన్నాము. ఎవరికి ఎంత సమయం ఉందో తెలీదు. పుట్టిన కాడ నుంచి కుల్ హువల్లాహు అహద్ సూరా చదువుతున్నాము. ఇప్పటికి కూడా దాని తర్జుమా తెలీదు అంటే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. కుల్ హువల్లాహు అహద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు సమాజానికి తెలియచేయండి. అల్లాహ్ అనేవాడు కేవలం ఒకే ఒక్కడు. అల్లాహు సమద్. ఆయన ఎంతో సర్వశక్తివంతుడు. లం యలిద్ వలం యూలద్. ఆయనకి సంతానం లేదు. ఆయన కూడా ఎవరి సంతానం కాదు. వలం యకున్ లహు కుఫువన్ అహద్. ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు అని కుల్ హువల్లాహు అహద్ సూర మనం నేర్చుకోవాలి. అక్షరానికి అక్షరం అవసరం లేదు. కానీ ఒక సూర ఉన్నప్పుడు దాని యొక్క ప్రాథమిక విషయాలేంటి? బండ గుర్తుగా అన్న గుర్తుంటే చాలు. ఇది తెలియకే మన ముస్లింలు పీర్ల పంజాలు పెట్టుకొని ఊరూరా తిరుగుతున్నారు. అల్హమ్దులిల్లా కొన్ని ఊర్లలో తగ్గాయి. చదువుకున్నారేమో మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో కాళ్ళు కాలుతున్నాయని చేయటం లేదు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు లేక చేయటం లేదు. ఇ ఇందుకైతే గనక మీరు చేయకపోయినా మీరు పాపాత్ములే. డబ్బు లెక్క చేయటం లేదా? అయితే మీరు పాపాత్ములే. కాళ్ళు కాలుతాయని చేయటం లేదా? అయినా కూడా మీరు పాపాత్ములే. మానాల్సింది అల్లాహ్ కోసము. ఇది ఇస్లాంకి సంబంధం లేని పని అని మానేస్తేనే పుణ్యము. ప్రవక్త గారి బోధన కాదు అని మొహర్రం పీర్ల పంజాలు మానేస్తేనే పుణ్యము. కాదులే మా దగ్గర ఓపికలు లేవు అంటే, ఓపిక ఉన్నప్పుడు చేసిన పాపమే ఇప్పుడు కూడా మీ నెత్తి మీద వేయటం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. జాగ్రత్త పడాలి. ఇన్షాల్లా ఉదయం, సాయంత్రం మసీదుకు రండి. పిల్లల్ని కూడా పట్టుకురండి. మనం చేసేదే మన తర్వాతి వారు చేస్తారు కాబట్టి, మనం నమాజు చదవటం వాళ్ళు చూడాలి. వాళ్ళు మనలా తయారవ్వాలి. లేదు అంటే గనక నాశనమయ్యాక మనం ఏమీ చేయలేము. శాశ్వత నరకం ఎదురుగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. చివర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తుదయనగా వల్ల మనందరినీ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించే సౌభాగ్యం ప్రసాదించు. మళ్ళా ఎప్పటిదాకైతే జీవించి ఉంటామో అప్పటిదాకా ధర్మంపై నడిచే సౌభాగ్యం ప్రసాదించు. అలా ప్రతి ఒక్కరికి సన్మార్గం, సద్బుద్ధిని ప్రసాదించు. అలా ప్రతి ఒక్కరికి 5 పూటల నమాజును స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పులు దూరం చేయి. వల్ల ఎవరైతే బాధల్లో ఉన్నారో వారి బాధలు దూరం చేయి. అలా ప్రతి ఒక్కరికి సన్మార్గము, సద్బుద్ధిని ప్రసాదించు. వల్ల మొహర్రం నెలలో జరిగే షిర్క్ పనులన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు. వల్ల షిర్క్ పనులన్నిటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు. వల్ల ఎవరి కష్టాలు ఉన్నాయో వారి కష్టాలు దూరం చేయి. ఎప్పుడైతే మరణం వస్తుందో విశ్వాస స్థితిలో చనిపోయే సౌభాగ్యం ప్రసాదించు. చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అయ్యే సౌభాగ్యం ప్రసాదించు. ఆమీన్. వాఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం వ ఇయ్యాకుం వ రఫఅనా బిజిక్రిల్లాహిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ కలీమున్ మలికున్ బర్రుర్ రౌఫుర్ రహీమ్ రబ్బుల్ హలీం. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. إن الله يأمركم بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون واذكروا الله يذكركم واشكروه ولا تكفرون ولذكر الله تعالى أعلى وأتم وأجل محمد.